క్రమంలో నడిచేది. వాళ్ళు ఏ సిస్టమ్ తీసుకొస్తే అదే, వాళ్ళు ఏ క్రమం పెడితే అదే. మొట్టమొదటిగా తిరుగుబాటు చేసినటువంటి ఆయన మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారు ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత లూథరన్ కానీ, లేకపోతే పెంతెకోస్తు కానీ, లేకపోతే ఇండిపెండెంట్ సంఘాలు, ఇవన్నీ కూడా ప్రొటెస్టెంట్ సంఘాలు. అంటే ఆ రోమన్ క్యాథలిక్ యొక్క సిస్టమ్స్ నచ్చక ప్రత్యేకంగా ఒక వ్యక్తిని బట్టి కాక వాక్యాన్ని బట్టి మనం బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలని వాక్యాన్ని అనుకూలంగా పెట్టినటువంటి ఈ క్రమం అన్నమాట. హల్లెలూయా. అయితే ఈ 40 రోజులు అనేది వాళ్ళు పెట్టినప్పటికీ 40 రోజులు ప్రార్థనలు జరిపించుకోవాలని, 40 రోజులు ఉపవాసం ఉండాలని, ఈ 40 రోజులు శ్రమలు తినాలని బైబిల్లో ఎక్కడ కూడా మనకి కనిపించదు. అంటే 40 రోజులు ఉండాలా, ఆచారంగా ఉండాలా, లేకపోతే 40 రోజులు ఉపవాసం చేయాలని ఉన్నదా అని ఎవరైనా అడిగితే కూడా అది బైబిల్లో ఎక్కడ కూడా లేదు. అయితే ఇది 40 రోజులు పాటించడం అనేది పొరపాటు అయితే కాదు. ఇది ఒక మరలా చెప్తాం కదా. ఎప్పుడూ మనకి సేవకులు కానీ మనం కానీ చెప్పేది ఏంటంటే కేవలం మనకు మేలుకరంగా ఉండాలని. ఈ ప్రార్థనా కూడికలు ఆత్మీయంగా బలపరచబడడానికి మాత్రమే. బలపరచబడడానికి తప్పేమున్నది? ఎప్పుడైతే కూడుకోం కదా. ఇలా కూడుకోవడం వల్ల మనం రోజు ప్రార్థనలు పెట్టుకోవడం వల్ల ఏ అనుభవాన్ని పొందుకుంటాం? ఆది అపోస్తుల అనుభవాన్ని పొందుకుంటాం. ఆది అపోస్తులు ఎప్పుడెప్పుడు కూడుకున్నారట? ప్రతిరోజు కూడుకున్నారట. ఎక్కడెక్కడ కూడుకున్నారని ఉంది? ఇంటింటా అని ఉంది. ఇంటింటా ప్రతిరోజు ప్రార్థన కూడికలు పెట్టుకున్నారట. ఈ 40 దినాలు ఒక అనుభవం ఏంటంటే ఆది అపోస్తుల అనుభవాన్ని మనం రుచి చూడొచ్చు. హల్లెలూయా. అందుకని ఇది పొరపాటుగా భావించకుండా, ఆచారంగా భావించకుండా, ఏమంటారు కదా, దోచుకున్నోడికి దోచుకున్నంత, ఇంకేముంటే దీనికి సంబంధించిన సామెతలు, దొరికినోడికి దొరికినంత, ఏమున్నాయి ఇలాంటి దీనికి సమమైనటువంటి పదాలు. దొరికినోడికి దొరికినంత, సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత, దోచుకున్నోడికి దోచుకున్నంత, ఇలాంటి సమ పదాలు మనం వాడుకుంటే లెంట్ డేస్లో వాడుకున్నోళ్లకు వాడుకున్నంత, హల్లెలూయా, పొందుకున్నోళ్లకు పొందుకున్నంత. అంటే ఉపయోగకరంగా గనక మనం వాడుకుంటే ఈ దినాలు మనకెంతో ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. మీకు మనకు ఆసక్తి కనుక ఉన్నట్లయితే, శ్రద్ధ కనుక ఉన్నట్లయితే, మనకి బలంగా తయారు కావాలన్నటువంటి ఆకాంక్ష కనుక ఉన్నట్లయితే దొరికినోనికి దొరికినంత, ఎంత మనం సంపాదించుకోవచ్చు అంత సంపాదించుకోవచ్చు. హల్లెలూయా. ఉదయకాలమే కావచ్చు, రాత్రి కావచ్చు, ఉదయకాలం ప్రార్థన కావచ్చు, రాత్రి ప్రార్థన కావచ్చు, శుక్రవారం ఉపవాస ప్రార్థన కావచ్చు. ఈ ప్రార్థనల్లో మనకి ఎంత దొరుకుతుందో అంత మనం ఇప్పుడు వెళ్తూ ఒక పెట్రోల్ ట్యాంకు అట్టి పట్టదు అనుకోండి, ఏం చేస్తారు? లేకపోతే ఇంకోటి ఏమని అనుకుందాం, పెట్రోల్ అని కాకుండా లేకపోతే ఇంకేదైనా ఉపయోగపడే వస్తువులు అమాంతం కల్టీ పడ్డది అనుకోండి, అందులో నుంచి మొత్తం బయటపడ్డాయి అనుకోండి, అప్పుడు జనాలు ఏం చేస్తారు? దొరికినోనికి దొరికినంత. ఈ రోజున మన కోసం ఒక ఆశీర్వాదపు ట్యాంకర్ బొమ్మరించబడితే ఎంతమంది ఎంత సంపాదించుకుంటారనేది మన చేతిలో ఉంది. హల్లెలూయా. అంటే ఒక ఆశీర్వాదపు ట్యాంకర్ మన దగ్గర పొర్లింపబడ్డది, ఒక వాక్యపు ట్యాంకర్ మన దగ్గర పొర్లింపబడ్డది అనుకుందాం. అలాంటప్పుడు వదిలిపెడతామా? అప్పుడు అట్టే పడ్డదిలే నాకెందుకు అనుకుంటామా? అనుకుంటారా? 50% పైన అదే ఉంది కదా. మన దగ్గర ఉన్న 50 మంది పైన 50% మనకేం సంబంధం అన్నట్టే ఉండరు. ఏమన్నా వాడిని దొరుకుతుంది మనకేం చేత అయితే అక్కడ అనేది ఆలోచన ఉంటుంది కదా. హల్లెలూయా.
ఈ రోజున అలాంటి నిర్లక్ష్య వైఖరితో ఉండకుండా ఈ ప్రార్థన కూడికలలో నా వరకు నా యొక్క కృషి, నా యొక్క ప్రతిదినం నా ఆలోచన ప్రభు నాకు ఇచ్చినటువంటి తలాంతుని బట్టి సాధ్యమైనంత వరకు కొంచెం లోతైన విషయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. మనం దాదాపుగా ఇది మనం అందరం సంపాదించుకొని ఏమంటారు కదా, వెండిని వెతికినట్లు వెతకండి, అపరంజిని వెతికినట్లు వెతకండి, బంగారాన్ని వెతికినట్టుగా వెండిని వెతికినట్టుగా మనం జ్ఞానాన్ని వెతకాలట. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వాక్యంలోనే. హల్లెలూయా. కాబట్టి ఎవరు ఎలా ఉపయోగించుకుంటారనేది మీ చేతికి అప్పగిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 40 దినాలు మీరు ఎలా వాడుకుంటారో అది మీ చేతుల్లో ఉంది. మనం ఎలా వాడుకుంటామో అది మన చేతుల్లోనే ఉంది. దీనిని ఎలా ఆస్వాదిస్తామో, అంటే ఎలా మనం ఆస్వాదిస్తామో, ఎలా స్వీకరిస్తామో అంతగా మనం దీవించబడాలని మా యొక్క ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నిర్లక్ష్య వైఖరి లేకుండా అందరం దేవుడి సన్నిధిలో ఉదయకాలం 1 గంట, రాత్రి 2 గంటలు, రోజుకు 3 గంటలు. హల్లెలూయా. రోజుకు 3 గంటలు ప్రభువుకు ఇచ్చేసినాం అనుకుందాం. హల్లెలూయా. ఇచ్చేసినాం అంతే. రోజుకు 3 గంటలు నాయి కాదు, రోజుకు 3 గంటలు ప్రభువుకు అర్పించి ఎంత దొరికితే అంత భుజించుదాం. హల్లెలూయా. ఈ రోజున ఈ భస్మ బుధవారం మనందరికీ తెలుసు. బూడిద బుధవారం సమాధి చేసినప్పుడు శవం గొంతులో పెట్టి పాస్టర్ గారు అంటారు ఏమని? మట్టికి మన్ను, ధూళికి దుమ్ముకు దుమ్ము, బూడిదకు బూడిద. కరెక్ట్ అంటారు ఆ పదం. మామూలుగా మట్టికి మన్ను అన్నారంటే వాస్తవమే, ధూళికి ధూళి లేకపోతే దుమ్ముకు దుమ్ము అన్నారంటే రైట్, కరెక్టే. మరి పెద్ద మనుషులు ఎందుకు పెట్టారు ఆ పదం? కానీ బూడిదెలాగా అవుతుంది కదా, బూడిదెలా అవుతుంది? బుద్ధి కానే కాదు అది అసలు. ఆ పదం పెట్టేది లేకుండా కానీ పెట్టింది మనం వాడాలి అంతే. హల్లెలూయా. మనం బూడిదైతే బూడిద కావు కదా. బూడిదనే పదం లేకుండా ఇక్కడ ఏమన్నా పెట్టే బాగుండేనేమో, వాళ్ళని ఆడకుండా ఉంటేనేమో మంచిదేమో. హల్లెలూయా. బూడిద అనేది ధూళి వేరు, బూడిద వేరు. బూడిద ఎలా వస్తుంది? మంట పెడితేనే, ఏదైనా తగలబడితేనే బూడిద తప్ప దుమ్మును రవ్వను తీసుకొచ్చి దీన్ని కూడా బూడిద అంటే కాలిందే బూడిద, ఏదైనా తగలబడితేనే మిగిలిందే బూడిద అంతే తప్ప మట్టిని ఫిల్టర్ చేస్తే బూడిద రాదు, జల్లెడ పెడితే బూడిద రాదు. దాన్ని బూడిదని మనం అనడానికి వీలు లేదు. హల్లెలూయా. సరే, అది అలా విడిచిపెట్టే ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు, మరి కొంతమంది 40 రోజులు ఉన్నారు, కొంతమంది ప్రతి శుక్రవారం ఉండాలనే ఆలోచన, కొందరు సగం రోజులైనా ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా ఉండొచ్చు, లేకపోతే లాస్ట్ రోజులు ఉండాలి, ఏదో ఒక విధంగా మొత్తం మీద ఉపవాసంలో ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. సంతోషమే. హల్లెలూయా. అయితే ఉపవాసం చేస్తున్నప్పుడు మనం ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం అనే కదా. అంటే ఉపవాసం చేస్తున్నప్పుడు దేవునికి దగ్గరగా ఉండడమే. అది ఇంకా మామూలుగా ఉన్నటువంటి వారి కంటే ఈ ఉపవాసం చేసే వాళ్ళు రెట్టింపు బలాన్ని పొందుతారు. ఆత్మీయంగా రెట్టింపు బలాన్ని పొందుతారు. రెట్టింపు బలం వాళ్ళ దగ్గర కలుగుతుంది. రెట్టింపు శక్తి, జయించే శక్తి వాళ్ళు పొందుకోగలుగుతారు. హల్లెలూయా. అయితే 40 దినాలు మోషే నీళ్లు కూడా తాగలేడట, భోజనం కూడా చేయలేదట. నీళ్లు తాగకుండా, భోజనం చేయకుండా ఒక వ్యక్తి 40 రోజులు ఉండగలడా? పోనీ భోజనం చేయకుండా ఉండగలడేమో, నీళ్లు తాగకుండా ఒక వ్యక్తి 40 రోజులు ఉండడం సాధ్యమవుతుందా? ఎలా ఉండగలడు? ఎలా అయితే ఉండగలడు? 40 రోజులు ఎలా ఉండగలడు? ఒకసారి వాక్యం చదువుతాం. నిర్గమకాండ, మోషేకి జరిగిన
అక్కడ ఎలా ఉండగలిగాడు అనేది కొన్ని విషయాలు మనం చదువుతాం. నిర్గమకాండంలో 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయం 15, 16, 17, 18 చదువుతాం. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు 13వ వచనం 2వ లైన్ చదవండి ఒకసారి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కాను. ఇప్పుడు 15వ వచనం. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు, ఒక నిమిషం ఆగుదాం. హల్లెలూయా. మోషే ఎక్కడికి ఎక్కాడట? మొట్టమొదట 13వ వచనంలో మోషే దేవుని కొండ మీదికి ఎక్కాడు. ఎవరి కొండ మీదికి? దేవుని కొండ మీదికి. హల్లెలూయా. ఏం చేశాడు? ఎక్కాడు. ఒకటి. హల్లెలూయా. ఏం చేశాడట? మోషే దేవుని కొండ మీదికి ఎక్కాడు. అంటే కొండ ఎవరిది? అంటే స్థానం ఎవరిది? అంటే ఏ స్థానమునకు మోషే వెళ్ళాడు? అంటే ఏ స్థానాన్ని వదిలిపెట్టాడు? సాధారణంగా మోషే తను ఉన్నటువంటి స్థానంలో గనక ఉన్నట్టయితే ఒకవేళ ఇది సాధ్యమయ్యేది కాదేమో. తన స్థానాన్ని వదిలిపెట్టి ఏ స్థానానికి వెళ్ళాడట? ఒక ఎత్తైన స్థానానికి వెళ్ళాడు. అంటే ఆ ఎత్తైనటువంటి స్థానం ఎవరిది? ఆయన ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు. హల్లెలూయా. ఎక్కడుంటాడు ఆయన? ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు. అంటే ఇప్పుడు మోషే ఏ స్థలములకు వెళ్ళాడు? ఉన్నతమైన స్థలానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అని అంటే ఎక్కి వెళ్ళాడు. హల్లెలూయా. అది ఆయన జీవితంలో 40 రోజులు నీళ్లు భోజనం చెయ్యకుండా ఉండడానికి తోడ్పడినటువంటి ఒక అద్భుతమైన సంగతి. హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే ఆ ఎత్తైన స్థలంలోనికి వెళ్ళిన తర్వాత, ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత దేవుని పర్వతం, దేవుని కొండ ఎక్కి వెళ్ళాడు. ఉన్నతమైన స్థానానికి ఎక్కి వెళ్ళాడు కనుక అక్కడ ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్థలంలో ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధి ఉన్నది. అంటే ఆ కొండంతా కూడా దేంతో కమ్ముకున్నదట? మేఘముతో కమ్ముకున్నదట. హల్లెలూయా. దేవుని ప్రసన్నతతో నిండుకున్నది. ఏ ప్రాంతం? ఆ కొండ. హల్లెలూయా. అంటే ఈ రోజున మనం ఒకవేళ ఈ 40 రోజులే కాదు, మిగతా స్థితిలో కూడా మన స్థానాన్ని వదిలిపెట్టి ఆయన ఉండే స్థలంలోనికి మనం ఎక్కగలిగినట్లయితే, మనం దేన్నైనా సాధించగలుగుతాం. దేన్నైనా సాధించడం అంటే పొందుకునేటివి కాదు. దేవుని కోసం ఏం చెయ్యాలని అనుకున్నా చేయగలుగుతాం అన్నమాట. హల్లెలూయా. దేవుని కోసం ఎలా ఉండాలని అనుకున్నా ఉండగలుగుతాం. దేవుని కోసం ఎంత త్యాగం చేయాలనుకున్నా చేయగలుగుతాం. అదే స్థితిలో ఉన్న స్థితిలోనే కూర్చుని దేవుని కోసం మనమేమి గంట సేపు కూడా మనమేమి చేయలేం. ఒక నిమిషము కూడా మనమేమి చేయలేం. మన స్థానాన్ని ఎప్పుడైతే వదిలిపెడతామో, మన స్థితిని వదిలిపెట్టి ఎక్కి వెళ్ళాడు. హల్లెలూయా. ఏం చేసి వెళ్ళాడు? ఎక్కి వెళ్ళాడు. అది ఎవరి పర్వతం? దేవుని పర్వతం, దేవుని కొండ. ఆ కొండ అంతా దేనితో కమ్ముకున్నదట? మేఘముతో. అంటే చల్లదనంతో నిండిపోయింది. ప్రసన్నత, ఆయన సన్నిధితో ఆ కొండంతా. మనం ఆ స్థితిలోనికి వెళ్తే ఆ స్థితిలో ఏం ఆవరించబడుతుంది? దేవుని సన్నిధి ఆవరించబడుతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి ఆవరించబడుతుంది. ఇంకొక మాట చెప్పాలంటే
పరలోకం వెళ్ళిన తర్వాత మనం అంటాం అక్కడ ఆకలి ఉండదట, దప్పిక ఉండదట, అక్కడ చీకటి ఉండదట, అక్కడ సూర్యుడు ఉండడట, ఆయనే వెలుగై ఉంటాడట. అక్కడ ఏమి కూడా ప్రపంచంలో ఉన్నది ఏది కూడా అక్కడ ఉండదట. హల్లెలూయా. అంటే ఇప్పుడు మోషే ఉన్నటువంటి స్థానం ఏది? ఇప్పుడు మోషే ఉన్నటువంటి స్థానం అనుకోవాలి అది ఒక పరలోకమే. హల్లెలూయా. అక్కడ ఏం లేదు, ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ దేంతో నిండిపోయింది? అసలు మొత్తం దేవుని సన్నిధితో నిండిపోయింది. ఆ ప్రాంతం మీద ఎవరు నివాసం చేస్తున్నారంటే ప్రభువే నివాసం చేస్తున్నాడు. అంటే ఆ ప్రాంతం అంతా పరలోకముతో ఒక వ్యక్తి ఆకలి దప్పులు లేకుండా, నిద్రాహారాలు లేకుండా 40 రోజులు అసలు ఏమి లేకుండా ఉండగలిగాడంటే ఎలా ఉండగలిగాడు? అయ్యో మోషే కణానికి వెళ్ళలేదు, దూరం నుంచి చూసి చచ్చిపోయాడే అని అనుకుంటున్నాం. కానీ 2 మార్లు మోషే ఆ కొండ మీదకి వెళ్ళాడు. అంటే పరలోకపు అనుభవాన్ని దాదాపుగా మోషే అనుభవించేసాడండి. హల్లెలూయా. అందుకే ఒక విశ్వాసి, ఒక దేవుని పిల్లలు మన స్థానాన్ని వదిలిపెట్టి ఆయన స్థానంలోనికి కనుక మనం చేరుకోగలిగినట్లయితే, అంటే ఆయన స్థాయికి కనుక మనం ఎక్కగలిగినట్లయితే, ఆత్మీయ మెట్లలో కొంచెం కొంచెం ఎక్కగలిగినట్లయితే పరలోకాన్ని మనం భూమి మీద అనుభవించేటటువంటి సామర్థ్యాన్ని దేవుడు, ఆ శక్తిని దేవుడు, కృపను ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అంటే మోషే ఇప్పుడు దాదాపు పరలోకంలో ఉన్నాడు అనమాట. 40 రోజులు దేవునితో ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అని అంటే అక్కడ ఎవరున్నట్టు? దేవదూతలు లేరా? ఆయన ఉన్న చోట చుట్టూ ఎవరుంటారు? దేవదూతల సమూహం ఉంటుంది. పరిశుద్ధుడు 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 స్తుతిస్తూ గాఢ ప్రతిగానాలు చేస్తారు. అంటే మోషే ఏ మధ్యలో ఉన్నాడు? ఆయన స్తుతుల మధ్యలో ఉన్నాడండి. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు అంటారు? మనం ఆలోచన చేస్తే మోషే స్తుతుల మధ్యలో ఉన్నాడు. అంటే స్తుతిస్తూ ఉన్నాడు అనుకుందాం, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అనుకుందాం, దేవునితోనే గడుపుతున్నాడు అనుకుందాం. ఇది పరలోకం కాకపోతే ఏంటండి? అంతే కదా. హల్లెలూయా. అందుకే 40 రోజులు ఆయన నీళ్లు చుక్క తాగలేదు, కొంచెం ఆహారం కూడా లేదు. అసలు ఎలా ఉన్నాడు? నిద్రపోయాడా? ఏం చేశాడు? ఎలా టైం పాస్ అయింది? 40 రోజులు, 40 పగళ్ళు, 40 రాత్రులు ఎలా టైం పాస్ అయిందంటే ఎలా టైం పాస్ అవుతుంది? అసలు అందుకు రోజుల్లాగానే కనబడట్లేదు. అంటే మొత్తం మర్చిపోయాడు, మైమర్చిపోయాడు. పరలోక అనుభవాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కొంచెం తిరిగి చదువుదాం. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు, స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని మహిమ ఆ కొండ మీద నిలవబడ్డది. హల్లెలూయా. మోషే స్తుతుల మధ్యలో బ్రతుకుతున్నాడు. ఎక్కడున్నాడు? వినాలి ఈ మాటలు. స్తుతుల మధ్యలో బ్రతుకుతున్నాడు. ఎవరండి? మోషే. హల్లెలూయా. అలాంటప్పుడు ఆకలి, దప్పిక ఎక్కడికి గుర్తొస్తాయి? ఏ మధ్యలో ఉన్నాడు? స్తుతుల మధ్యలో. హల్లెలూయా. దేవదూతల మధ్యలో, దేవుడు ఉన్నటువంటి స్థలంలో, మహిమ కుమ్మరించబడిన స్థలంలో మోషే ఉన్నాడు. హల్లెలూయా. రోజున ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు, ఉపవాసం ఉండాలనుకుంటున్నటువంటి వాళ్ళు స్తుతుల మధ్యలో, వాక్యం మధ్యలో దేవుడు ఉన్నాడు. అంటే ఏమున్నది? వాక్యం. అక్కడ దేవుని ప్రసన్నత, దేవుని యొక్క ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితం. ఆయన మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇలా ఒకరినొకరు మాట్లాడుకుంటూ అక్కడ స్తుతుల మధ్యలో ఆయన సమయాన్ని గడుపుతున్నాడు. హల్లెలూయా.
ఈ రోజున మన స్థానాన్ని వదిలిపెట్టి కొంచెం ఉన్నతంగా ఎక్కగలిగినట్లయితే ఈ ఉపవాసం లాగానే కనిపించదు. హల్లెలూయా. ఆనాడు మోషే పొందుకున్న అనుభవంలోనికి మనం నడిపించబడదుము గాక. అదే మాటల్లో కొంచెం ముందుకు చదివితే నిర్గమకాండం 34 చదవండి ఒకసారి. 34 28 34:28 నలుపది రేయి పగళ్ళు యెహోవాతో కూడా ఎవరితో కూడా స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏముందనంటే అక్కడ దేవుని మహిమ ఆ కొండ మీద ఉంది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 40 రాత్రులు 40 పగళ్ళు యెహోవాతో కూడా. హల్లెలూయా. ఎవరితో? ఆయనతో. అంటే అక్కడ ఎవరున్నట్టు? ఆయనతో కూడా ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. ఉపవాసం లేక 40 దినాలు మనం ప్రభుతో కూడా బ్రతుకుదుము గాక, ప్రభుతోనే ఉందుము గాక, ఆయనతోనే సంచారం చేయుదుము గాక, ఆయనతోనే సహవాసం చేయుదుము గాక. హల్లెలూయా. ప్రభువుతో కూడా యెహోవాతో కూడా అక్కడ ఉండేది. ఆయనతో ఉన్నాడు కాబట్టి అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను రాసి ఇచ్చెను. హల్లెలూయా. వాక్యములను ఇచ్చెను. ఎలా ఇచ్చెను? అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. హల్లెలూయా. నీళ్లు లేవు, భోజనము. ఎవరున్నారు? పాట పాడతాం కదా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని. నీ వెంటే అంటే నువ్వు ఉంటే చాలు ప్రభు అంటే అర్థం ఏంటి? చాలు అన్నం అంటే అర్థం ఏంటంట? నీవు ఉంటే చాలు అన్నం అనుకోండి. అర్థం ఏంటంట? నీవు ఉన్నావు కాబట్టి ఇంకేమి భోజనం వద్దు, నీళ్ళు ఏమొద్దు, ఇవన్నీ వద్దు ప్రభా, నీవు ఒక్కడు ఉంటే. అంటే ఇప్పుడు మోషే ఎవరితో ఉన్నట్టు? దేవునితో ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా కొంచెం వివరంగా మనం చదవగలిగినట్లయితే ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్తే అక్కడ జరిగిన సంగతులు. ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్తే 8వ అధ్యాయంలో 2వ వచనంలో మనకు అక్కడ చాలా వివరంగా అక్కడ జరిగిన సంగతులు మనకు తెలియజేస్తారు. 8వ అధ్యాయం 2 నుంచి కొన్ని వచనాలు చదువుతాం. మరియు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరములు యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి సంగతులు ఏంటంటే ఇశ్రాయేలీయుల గురించి చెబుతూ, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తం. హల్లెలూయా. వాళ్ళు ఎన్ని రోజులు ప్రయాణం చేశారట? ఇశ్రాయేలీయులు ఎన్ని రోజులు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు. రోజులుగా 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేయడానికి గల కారణం ఏంటంటే, ఎవరు తిప్పారు 40 సంవత్సరాలు వాళ్ళని? దేవుడే తిప్పాడు కదా. 40 సంవత్సరాలు ఎవరు నడిపించారు? ఆయనే నడిపించాడు, ఆయనే తీసుకొచ్చాడు. ఇలా స్ట్రైట్ గా వెళ్ళేది తిప్పుకొని 40 సంవత్సరాలు చేశాడు. ఎందుకు చేశాడంటే ఆయన, నీవు వాక్యాన్ని వింటావో లేదో, తర్వాత నీ హృదయములో ఉన్నది నేను తెలుసుకోవడం కోసం, నిన్ను అణచడం కోసం. హల్లెలూయా. నిన్ను అణచు నిమిత్తము నిన్ను అణచివేయాలని. హల్లెలూయా. ఈ రోజున ఒక విషయాన్ని మనం గమనించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలని? నన్ను అణిచేయాలని. అంటే అణిచేయాలని అంటే తొక్కి పడేయాలని. ఏం చేయాలి? నన్ను ఏం చేస్తాడంటే
నన్ను అణిచేస్తాడట. ఆయన ఏం చేస్తాడట? నన్ను అణిచేస్తాడట. ఈ 40 దినాలు నన్ను ఆయన అణిచివేయునుగాక. ఎలా అణిచివేయును? ఈ అణిచివేయబడడం అంటే మనిషి హృదయంలో చాలా ఉంటాయి కదా కోరికలు. టైం ఎక్కువైపోయింది కదా. హల్లెలూయా. ఫస్ట్ రోజు కదా. ఈ 2 మాటలు చెప్పి ముగిస్తారు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంట? అణిచివేస్తాడంట. నా హృదయములో ఏమున్నదో ఆయన తెలుసుకుంటాడంట. తెలుసుకోవడం కోసం, అణిచేయడం కోసం ఇశ్రాయేలీయులు ఏం చేశాడంట? 40 సంవత్సరాలు తిప్పిండట. హల్లెలూయా. ఎందుకు ప్రభువా నన్ను తిప్పలు పెడుతున్నావు అంటే నిన్ను అణిచేయాలని. ఇశ్రాయేలీయులు అణిచివేయబడ్డారా? అణిచివేయబడడం అంటే ఎందులో అణిచివేయబడడం అంటే నన్ను తొక్కేసి ఎందుకు పనికి రాకుండా చేయడమా? అణిచివేయడం అంటే ఏంటి అంటే నా యొక్క స్వభావాన్ని, నా లోపల చాలా స్వభావాలు ఉంటాయి, చాలా కళలు ఉంటాయి. నా లోపల ఏముంటాయి? కళలు ఉంటాయి. మనిషి లోపల చాలా కళలు ఉంటాయి. చాలా విపరీత బుద్ధులు ఉంటాయి కదా. విపరీతమైన ఆలోచనలు ఉంటాయి. చాలా విచిత్రమైనటువంటి ప్రవర్తన ఉంటుంది మనిషి లోపల. వీటన్నిటినీ ఏం చేయాలనుకుంటున్నాడట? అణిచేయాలనుకుంటున్నాడట. హల్లెలూయా. అణిచివేసి మహిమతో నిలవబెట్టాలనుకుంటాడట ఆయన. హల్లెలూయా. ఎలా? ఆయన మహిమతో నిలవబెట్టాలనుకుంటాడట. అంటే నాలో ఉన్న అన్ని ఏం చేస్తాడు ఆయన? అణిచివేయబడాలంటే కొన్ని రోజులు ఆయనతో కలిసి ప్రయాణం చెయ్యాల. హల్లెలూయా. కొన్ని దినాలు ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి. కొన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి. కొన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తే మనం ఏం చేయబడతాం? అణిచివేయబడతాం. నేనేంటో ఆయనకు అర్థమవుతుంది. ఆయన అంటే ఏంటో నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ 40 రోజులు నేను అణిచివేయబడుతుంది కాక అంటే నేను నా లోపల ఉన్న స్వభావాలన్నీ ఏం చేయబడను? అణిచివేయబడాలి. హల్లెలూయా. ఇలాంటి పండుగలు ఎన్నైనాయో, ఎన్నో పండుగలు అయిపోతున్నాయి మన జీవితంలో. ఎన్నో పండుగలు అయిపోతున్నాయి. శుక్రవారం ఉపవాస ప్రార్థనలా ఇవి చేసుకుంటూ అయిపోతున్నాయి. ఈ 40 రోజులు నేనేం చేయబడాలా? హల్లెలూయా. ఆయన అణిచివేస్తే అప్పుడు ఆయన దేంతో లేపుతాడు? నన్ను మహిమతో పైకి తీసుకొస్తాడు. మహిమతో లేపుతాడు. హల్లెలూయా. అప్పుడు జీవించుచున్నది నేను కాదు. ఆయన అణిచివేయబడ్డాడు, తొక్కివేయబడ్డాడు. ఇప్పుడు జీవించుచున్నది నేనే. నాలో జీవించుచున్నది ప్రభువే. హల్లెలూయా. నాలో జీవించుచున్నది ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే లాజరు చనిపోయాడు. 4 రోజులు సమాధిలో పెట్టబడ్డాడు. ఆ తరువాత ఒక లాజరు అణిచివేయబడ్డాడు. 4 దినములు అయిన తర్వాత ఆయన ఏం చేశాడు? లేపాడు. హల్లెలూయా. లేపిన తర్వాత ఇప్పుడు ఎవరితో కలిసి బ్రతుకుతున్నాడు? అంతకుముందు అలాంటి మాటలే రాయబడలే. లాజరు యేసు ప్రభుతో ఉన్నాడు. లాజరు యేసు ప్రభు వచ్చినప్పుడు వాక్యం విన్నాడు. లాజరు యేసు ప్రభు ఎప్పటి ఎక్కాడు. ఇలాంటి మాటలే లేవు. ఎప్పుడైతే అణిచివేయబడ్డాడో తిరిగి లేపిన తర్వాత యేసు ప్రభుతో కలిసి భోజనం చేసే స్థానంలో కూర్చున్నాడు. యేసు ప్రభు వెంటనే బ్రతుకుతున్నాడు, తిరుగుతున్నాడు, సాక్షిగా బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. ఎవరు వెంట బ్రతుకుతున్నాడు? మహిమతో నన్ను అణిచేయాలి అంటే ఈ రోజుల్లో ఈ లెంట్ డేస్ నాకు ఒక అవకాశం ఏంటంటే నేను అణిచివేయబడాలా, నా పాంత స్వభావం అణిచివేయబడాలా, నా లోపల కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని విపరీత బుద్ధులు ఉన్నాయి, కొన్ని కళలు ఉన్నాయి నా లోపల, అవి అణిచివేయబడాలా. నేను క్రొత్త వ్యక్తిగా మహిమతో లేపబడాలా. చదువుదాం కొంచెం ముందుకు. ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. ఈ 40 సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకో. ఈ 40 సంవత్సరాలు దేవుడు నిన్ను దేని చేత నడిపించాడు? 40 సంవత్సరాలు దేవుడు నిన్ను దేని చేత నడిపించాడు? 3వ వచనం. ఆహారము వలననే
ఇంతకు ముందు అమ్మగారు చదివారు వాక్యం. ఏ వాక్యం? మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఈ 40 దినాలు మనం కడుపు నిండిపోవాలట. ఈ 40 దినాలు కడుపు నిండిపోవాలా? ఈ 40 దినాలు మనం దేంతో బ్రతకాలట? ఆహారం తినొద్దని కాదు ఉద్దేశం, మొత్తం అందరూ కడుపు మార్చుకుని ఉండమని కాదు. అంటే మనం ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని ఈ 40 దినాలు కంప్లీట్ గా భోజనం చేయాలి. అక్కడ చెప్తున్నాడు ఆహారము వలన మాత్రమే కాక, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణిచివేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? అణిచివేశాడు. నీకు ఇన్ని తిప్పులు పెట్టాడు. ఎందుకనంటే ఈ దినాలు ఎందుకు నిర్ణయించబడ్డాయనంటే ఆహారం వలననే కాక మనుషుడు దేవుని మాట, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన 40 దినాలు ఆయన మాట వలన బ్రతుకుదుము గాక. హల్లెలూయా. ఈ శరీర ఆహారం తినాలి. తిన్న తర్వాత ఇంతకంటే బలమైన ఈ ఆహారం చేత మనందరము నింపబడదుము గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ ఉందంటారా తినాలని? ఆశ ఉందంటారా? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనమెంతటోళ్ళు నిలబడితే నేనెంతటోళ్ళు? ఆశ కలిగిన ప్రాణానికి ఏ ఆహారం అవసరమో ఆయన పెడతాడు. హల్లెలూయా. పుట్టిగా నన్ను నిలవబెట్టుకుంటాడు. కానీ వాళ్ళకి ఏ అవసరమో, ఏ వాక్యం, ఏ ఆహారం అవసరమో ఆ ఆహారాన్ని దేవుడే ఇస్తాడు, తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. అంటే ఈ 40 దినాలు దేవుడు మనల్ని అణిచి ఏం చేశాడంట? తన ఆహారాన్ని మనకి, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియాలి. హల్లెలూయా. ఇంత మంచి వంటకం తింటే కూడా నాకు ఇంత హాయి అనిపించలేదు. కానీ ఈ మాటలు వింటుంటే నాకు అంత హాయి, అంత బాగా అనిపిస్తుందో. హల్లెలూయా. మనం అణిచివేయబడినప్పుడు నూతనంగా మార్చబడినప్పుడు ఆ వాక్యం కొరకైనటువంటి ఆ ఆశ మన లోపల పెరుగుతుంది. హల్లెలూయా. వంతుకు అంటాం కదా, ఏం చేస్తాం? ఆచారాలు ఉన్నాయి కాబట్టి, ప్రార్థన కోడికలు ఉన్నాయి కాబట్టి కొద్దిసేపు వెళ్ళి కూర్చుని వచ్చేదాం. ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు ఫీల్ అవుతారు, ఇంటికి వెళ్ళి వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో, ఏదో కనబడి వచ్చేద్దాం అని అంటే 0 ఉపయోగం ఏమి? వాళ్ళు ఫీల్ అయితే వెళ్ళొద్దాం, కనబడతాం, వీళ్ళు ఫీల్ అయితే వెళ్ళొద్దాం, కనబడతాం. ఆ ఇంటికాడ ఉన్నది, అరే వాళ్ళు మన ఇంటికి వచ్చారు కాబట్టి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే బాధపడతారంటే నువ్వు వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా దాంట్లో. హల్లెలూయా. ఉపయోగం ఏమి? వెళ్ళేది ఎవరి కొరకు? ఎవరి కొరకట? ఇంటి వ్యక్తుల కొరకు కాదు. అక్కడ ప్రభువు మన కోసం ఆహారాన్ని సిద్ధం చేశాడు. హల్లెలూయా. ఆహారం పెట్టడానికి ఉన్నాడు ఆయన. ఎన్ని రోజులు మనం ఇక్కడే ఉన్నాం. కానీ ఈ 40 సంవత్సరాలు లేక ఈ 40 దినాలు ప్రత్యేకమైన ఆహారం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మోషేకు కలిగిన ఆహారం ఏమిటి? మోషే తిన్న ఆహారం ఏంటి? మోషే ఆహారం తినలేడంటారా? తినలేడంటారా? తాగలేడంటారా? ఏమండి? మోషే కూడా ఆహారం తిన్నాడు, నీళ్లు తాగాడు. ఏ ఆహారం తిన్నాడు? ఆయన మాటనే ఆహారం. జీవజలముల ఊటే అయిన ఆయన మాటే జీవ జలం. హల్లెలూయా. ఆయన మాటే ఆహారం, ఆయన మాటే నీళ్లు. హల్లెలూయా. ఎంత బలం పొందుకున్నాడో. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ముగించేయమంటారా? ఎవరైనా అంత డైరెక్ట్ చెప్తారా కదా? హల్లెలూయా. అర్థం తీసుకుని ముగించారు. కానీ ఇక్కడ ఏమనుంది? ఇప్పుడు మోషే ఏం చేశాడట? మీకు ఏలియా గురించి కూడా తెలుసు. ఏలియా గురించి కూడా
ప్రభు 2 సార్లు భోజనం పెట్టాడు కదా. భోజనం చేయి, లేవు, తిను, అన్నం తిను, నీళ్ళు తాగంటే తిన్నాడు, నీళ్ళు తాగాడు, పడుకున్నాడు. మళ్ళా అరిగిపోయాడు, మళ్ళీ లేపాడు. మళ్ళా అన్నం వచ్చింది, భోజనం వచ్చింది, తినేసేసి నీళ్లు ఎంత తింటావు ఆకలి తీర్చేసుకొని తినేసి అంటాడు. తాగే మంచిగా నీళ్లు కడుపు నిండి తాగాడు. బయలుదేరి ఏం చేశాడు ఇప్పుడు? మంచిగా తిన్నావు కాబట్టి ఏం చేయ ఇప్పుడు 40 రోజులు నీవు ప్రయాణం చేయి. నీకు నీళ్ళు లేవు, ఆహారం 40 రోజులు ప్రయాణం చేయి. ఈ రోజు తిన్నామే. నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ రోజు తిన్నామే, ఈ రోజు తిన్నాడే ఈ ఆహారం ఏలియా. ఆ ఏలియా తినినటువంటి ఆహారం, ఆ నీళ్లు ఎన్ని రోజులు ప్రభావం చూపించింది ఆయనకి? 40 రోజులు మళ్ళా ముట్టలేడు ఆహారం. మళ్ళా కీర్తిగా ఉన్నాడు. అంటే ప్రయాణంలో చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి కూర్చుని లేడు కానీ ప్రయాణం చేస్తున్నాడు. ఎన్ని రోజులు పనిచేసింది ఈ ప్రభావం? ఆయన తిన్న ఆహారం పనిచేసిందా, ఆయన తాగిన నీళ్లు పనిచేసాయంటారా? ఆ మాట హల్లెలూయా, ఆ మాట ఆయనకి ఆకలి కాకుండా చేసింది. ఆ మాట ఆయనకి దాహం లేకుండా చేసింది. హల్లెలూయా. ఆయన మాటే ఆహారం, ఆయన మాటే నీళ్లు. ప్రయాణం దత్తత లేదు, ఆకలి. ఈ రోజుల్లో 40 రోజులు మనం తిన్న ఆహారం కొన్ని రోజుల వరకు ప్రభావం చూపించాలి. ఈ ఇయర్ అంతా ప్రభావం చూపించాలి. హల్లెలూయా, ప్రభావం చూపించాలి. ఆ తర్వాత మోషే కొండ మీద నుంచి 40 రోజులు అయిపోయింది. పలకలు పట్టుకొని కిందికి వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఆయన ముఖం ఎలా ఉందట? బొగ్గ అయినట్టు, మసి బొగ్గ అయినట్టు. అరే మాడిపోయినాడు ఆయన, బొగ్గులాగా అయిపోయాడు. కానీ జనాలు చూడబుద్ధి కాలేదంట. జనాలు ఏమైందంట? చూడబుద్ధి కాలేదంటే ఇంత బొగ్గ అయిపోయాడు మనిషి, ఇట్లా గలీజ్ అయిపోయాడు అని ముఖాలు కళ్ళు మూసుకున్నాడంట కదా. ఏం తీసిందంట? ఆయన దిగుతుంటే ఆ ముఖం చూడలేకపోయినట్టు వీడు. ఏమైపోయిందంట? మోషే ముఖం గదగదగా మెరిసిపోతుందట, తేజస్సుతో మెరిసిపోతుందట. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? ఎక్కడి నుంచి వస్తున్నాడు అండి? లోకం నుంచి వస్తుందంటే ఈ రోజున ఇక్కడి నుంచి వెళ్తున్నాం. ఈ 40 దినాలు ప్రార్థనలో కూడా ముగించుకుని బయటకు వస్తే ఈస్టర్ రోజున ఎలా ఉండాలంట? ఈస్టర్ రోజున అంటే మామూలుగా మనకు అర్థం కావడానికి అంటున్నా. ఏమైపోవాలా? ఏం తేజస్సా? ముందు ఒక తేజస్సు, ఇప్పుడు ఏం మెరిసిపోతున్నాడు అయ్యా. ఈ ఏం భోజనం చేశాడు ఈయన? ఏం నీళ్లు తాగాడు ఈయన అని అంటే ఏం తిన్నాడు, ఏం తాగాడు? వాక్యమే. హల్లెలూయా. దేవుని మాటనే. ఎంత 40 రోజులు ప్రయాణం చేసినా సొమ్మసిల్లు పోయి కింద పడిపోలేడు ఈ మనిషికి. ఎలా నడిచాడు అంటే దేవుని మాటనే. ఆ మాట విలువ తెలవాలి. ఈ రోజు మాట ఏం విలువ తెలియాలా? ఆ మాట విలువ తెలియాలా? హల్లెలూయా. ఆ మాట విలువ తెలిసిన రోజు, ఆ మాట ప్రభావం మనకు అర్థమైన రోజు, ఆ మాట విలువ మనకు అర్థమైతే ఆ మాటను వదిలిపెడతామా? హల్లెలూయా. ఆ మాట విలువ అర్థం కావాలి. ఆ మాట యొక్క ప్రభావం ఎలా ఉంటుందో అర్థం కావాలా? అలాంటప్పుడు వెనకాల ఎన్నున్నా వదిలిపెట్టేస్తాడు మనిషి. అరే అది అంతా పక్కన పెట్టు, నేను అక్కడ ఆ మాటకి వెళ్ళిపోవాలా, ఆయన మాటకు వినడానికి వెళ్ళాలా, ఆయన మాట నా జీవితంలో ప్రభావం చూపిస్తుంది, ఆ మాటకు వెళ్ళాలా. హల్లెలూయా. ఆ మాట విని ఆ మాటకు తగినట్టుగా, అంటే ఆ మాట ప్రభావం నుంచి బయటకు వచ్చినప్పుడు మనిషి ముఖం ఎలా మారిపోయిందట? మోషేనే కప్పుకున్నాడట. జనాలు చూస్తూ చూడలేకపోతారని మోషేనే ముఖం కప్పుకున్నాడట. అంత వెలిగిపోయిందట మోషే. హల్లెలూయా. అన్నం లేదు, నీళ్లు లేవు, కానీ ముఖం ఎలా ఉందట? మన కొండ దిగుతున్నాడు, బలహీనుడిగా కాదు, యాక్టివ్గా, ఎంత సంతోషంగా. అలాంటి ప్రభావం మనందరికీ ప్రభు అనుగ్రహించును కాదు. ఈ 40 రోజుల్లో
ఆ మోషే పొందుకున్న అనుభవాన్ని మనందరం పొందుకుందుకు కాక ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి ఈ మాటల ద్వారా మాకు మాట్లాడడానికి వందనాలు. మోషే తన యొక్క స్థితిని మాకు తెలియజేశాడు. అన్నపానములు లేకపోయినా ప్రభువా అంతటి గొప్ప ఆధిక్యతను మాకు కూడా దయచేయండి. నీ మాటే మాకు ఆహారం, నీ మాటే మాకు నీరు, జీవ జలాలు. ప్రభువా నీ మాట ద్వారా ప్రయాణంలో ఉన్నా కూడా ఏది అలసిపోలేదు. నీ మాట శక్తి కలిగి, నీ మాట ప్రభావం కలిగి, నీ మాట బలమైనది నాయన. ఆ బలమైన మాట మా అందరి హృదయాల్లో ఫలింప చేయండి. అలాంటి అనుభవంలో కూడా మేము కూడా ప్రయాణం చేయనట్లుగా కృప చూపమని, ఈ మాటలు మా అందరి హృదయాల్లో స్థిరపరిచి బలపరచమని, వచ్చిన వారందరినీ దీవించమని, తిరిగి ఉదయకాలం జరిగే ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించమని, రేపు రాత్రి జరిగిపోయే ఆరాధన మహిమకరంగా జరిగించమని, సమస్త మహిమ కనుక ప్రభావం మీకు ఆరాధిస్తుంది. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేసి, మా రుణస్థులను ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా మనందరిపై కుమ్మరించబడును గాక. ఆమేన్. ఉదయకాలం ప్రార్థన ఉంటుంది. 5 గంటల నుంచి 6 గంటలు, 1 గంట, 5 నుంచి 6 గంటల వరకు ఉదయకాల ప్రార్థన.